మళ్ళీ దానిపైన మనం బియ్యంతో నిండిన ఇంకొక పాత్రని పెట్టి అమ్మవారిని ధనలక్ష్మి అయిపోయింది ధాన్యలక్ష్మిలాగా అమ్మవారికి మనం స్వాగతం పలకాలి. అంటే బియ్యాన్ని ఒక గిన్నెలో వేసి దాంట్లో కూడా పసుపు కుంకుమ అక్షింతలు గంధము చక్కెర 2-3 కాయిన్స్ అన్నీ వేసి ఈ విధంగా రెడీ చేసుకొని దానికి కూడా మనం స్వస్తిక్ లాగా రాయాలి. ఏదైతే మనం బియ్యంతో నింపిన పాత్ర ఉంటుందో దానికి కూడా మనం స్వస్తిక్ రాసి అటువైపు ఇటువైపు 2 గీతలు గీసి మళ్ళీ దాన్ని మనం కుంకుమతో అలంకరించాలి. అయితే నేను ఇప్పుడు చూపిస్తున్న వీడియోలో ఫ్రంట్ కెమెరా ఉండడం వల్ల నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుందండి, తప్పుగా అనుకోవద్దు. తర్వాత మనము ఒక కొబ్బరికాయని తీసుకొచ్చుకుంటాం కదా, దాన్ని నీట్గా మంచిగా ఇచ్చేసేసి అంటే నున్నగా చేసి దాన్ని మంచిగా పసుపు నీళ్ళతో మంచిగా ఇచ్చేసి మంచిగా అలంకరించాలి. అంటే మొత్తం ఎక్కడ కూడా ఒక గ్యాప్ కూడా లేకుండా మొత్తం పసుపుతో మంచిగా ఆ కొబ్బరికాయని పూయాలి, పసుపు రాయాలి ఆ కొబ్బరికాయకి. తర్వాత ఒక బొట్టు కుంకుమలాగా పెట్టి ఈ విధంగా మనం బియ్యంతో అలంకరించిన దానిపైన పాత్ర పైన ఈ కొబ్బరికాయని ఉంచాలి. తర్వాత మనకి చీర కట్టడానికి అనుకూలంగా ఒక కర్రను పెట్టి ఈ విధంగా మనం దాన్ని సుతిలికి ఆధారంగా కట్టాలి. అంటే మనకి చీర కొంగు రావాలి కదా, అందుకని. ఇది ఫస్ట్ మనం చీర కట్టడం కింద అమ్మవారిని కూర్చోబెట్టిన పైననే మనం చీర కట్టడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే అలంకరణ చీర అని కనిపిస్తుంది, కానీ ఆ చీర కింద మనం అమ్మవారిని ఏ విధంగా అయితే స్థాపనం చేశామో అది ముఖ్య పాత్ర వహిస్తుంది. మనం చేసే పూజలో మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ ఎనర్జీ కానీ మన పూజ సక్రమంగా జరగడం కానీ తద్వారా సత్ఫలితాలు కలగడం కానీ ఇదే ఉంటుంది. అయితే నేను చూపించాను కానీ కనిపించిందో లేదో ఈ నీటి బిందె పైన కూడా నేను శ్రీ అని స్వస్తికని రాసి ఆ బిందెని కూడా మంచిగా గంధము పసుపు కుంకుమతో అలంకరించాను. ఆ తర్వాత మన దగ్గర ఉన్న అమ్మవారి పసుపు ముకుట కానీ లేదంటే వెండిది కానీ ఏదైనా సరే, లేదంటే ఆ కొబ్బరికాయకైనా మనము కన్నులు ముక్కు అట్లా చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. అయితే ఈ విధంగా నా దగ్గర అయితే వెండి ముకుట ఉందండి. నేను ఒక 5-6 ఇయర్స్ నుండి ఇదే వాడుతున్నాను. దాన్ని నేను ఒక భద్రంగా బీరువాలో ఒక పెట్టెలో భద్రపరిచి పెడతాను. రేపు వరలక్ష్మి వ్రతం అనగా నేను ఈరోజు తీసి అమ్మవారిని ఈ విధంగా కొంచెం నీట్గా కడిగి గంధము కుంకుమతో అలంకరిస్తాను. ఎందుకంటే రేపు వరలక్ష్మి వ్రతం అమ్మవారిని మనము స్థాపితం చేసి అమ్మవారికి మనం ప్రాణప్రతిష్ఠ అనేది రేపు చేస్తాము. కానీ రేపు నైవేద్యాలు అన్నీ చేస్తాం కాబట్టి మనకు సమయం సరిపోదు. అందుకని ఒకరోజు ముందుగానే ఇవన్నీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి సమయం అనేది సరిపోతుంది. ప్రాణప్రతిష్ఠ అనేది రేపు జరుగుతుంది.